వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగోండి మేము కొల్హాపురి వచ్చామని చెప్పాను కదా, నైట్ అంతా జర్నీ అనమాట. మార్నింగ్ దిగాము ఇక్కడ కొల్హాపురి లక్ష్మీ అమ్మవారి దర్శనానికి. అయితే ఇంకా రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి మేము ఇంక బయటకు వచ్చేసాము దర్శనానికి బయలుదేరటానికి. అంటే ఫుడ్ తినాలి కదండి దర్శనానికి వెళ్ళే ముందే. అప్పటికే 11:30 అయిపోయింది మాకు రూమ్ తీసుకొని మేము అందరం ఫ్రెష్ అయ్యేసరికి. ఇంకా ఫుడ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఫుడ్ తినేసి అమ్మ దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. వచ్చేయండి అమ్మవారిని దర్శనం చేసుకుందాం.
అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మేము అక్కడికి వెళ్ళామండి. చాలా క్యూ లైన్ ఉందన్నమాట. చాలా పెద్దదన్నమాట క్యూ లైను. అందుకని ఇప్పుడల్లా దర్శనం అయిద్దో లేదో అంటే మేము మళ్ళీ పండరి వెళ్ళాలి పాండురంగ స్వామిని దర్శనం చేసుకోవడానికి. అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ మేము అంటే లోపలికి టికెట్ అనేది ఏం లేదంట. అక్కడ డొనేషన్ అయితే కడితే మాత్రం అలో చేస్తారంటండి. సరే అందరి మీద డొనేషన్ కడదామని చెప్పేసి అక్క మాట్లాడింది. ఇంక అందరం వేసుకొని డొనేషన్ కట్టాక కొంచెం లోపలికైతే పంపించారండి. ఇదిగోండి లోపల దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల ఫోను అలో లేదండి. అమ్మవారిని చూపించడానికి ఫోన్లు అయితే అలో చేయలేదు. లోపల వరకే అంటే ఫోన్లు మనం తీసుకెళ్ళొచ్చు కానీ వీడియోలు అయితే తీయకూడదు అనమాట. ఇక్కడ ఇదిగోండి శ్రీచక్రం ఇది లోపలే అనమాట. టెంపుల్ లోపల అమ్మవారిని మాత్రం మేమే దర్శనం చేసుకుని అక్కడ ఫోన్లు మాత్రం వాడకూడదు. చాలా సెక్యూరిటీ ఉందన్నమాట. అసలు ఫోన్లు తీయకూడదండి అక్కడ. అందుకని చెప్పేసి మేమైతే దర్శనం చేసుకుని ఇదంతా టెంపుల్ లోపలే అనమాట. ఎంత బాగుందండి టెంపుల్. అమ్మవారిని చూడగానే అసలు ఎంత అద్భుతం అనిపించిందో. చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. ఇంకా బయటకు వచ్చేసామండి. ఇదంతా కూడా బయట అనమాట. ఇంకా అక్కడ కూడా కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఇంకా బయలుదేరుతామండి. అక్కడ బాగా ఫేమస్ గాజులు అవి కూడా కొనుక్కుంటాము. మీరు కూడా ఇదిగోండి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కదండి. అమ్మ అయితే నాకు గాజులు అయితే కొనిపించింది. అందరూ కొనుక్కున్నామండి గాజులు. అక్కడ కొనుక్కొని అక్కడే వేసుకున్నాము చేతులకి. చాలా బాగున్నాయి అన్నమాట గాజులు. ఇదిగోండి ఇంకా వచ్చేసాం వెహికల్ దగ్గరికి. వెహికల్ దగ్గరికి వచ్చేసి కొంచెం ఫోటోలు అవి తీసుకున్నాం, వీడియోలు ఫోటోలు.
కొల్హాపూరి అమ్మ దర్శనం అయిపోయి పండరి అయితే బయలుదేరిపోయామండి. పాండురంగనాథ స్వామి దర్శనానికి. పాండురంగ స్వామి ఇదిగోండి ఇక్కడ ఆకాశంలో తీస్తున్నాను కదా, ఇంద్రధనస్సు అండి, అప్పుడే వచ్చింది, చాలా బాగుందన్నమాట. ఇంకా పండరి వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ రూమ్ తీసుకుంది అక్క. ఇంకా ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనం పాండురంగ స్వామి దర్శనానికి వెళ్ళాలి, తొందరగా రెడీ అయిపోండి అని చెప్తుంది అక్క. అక్కడైతే రూములు తీసుకుంది, 2 రూమ్స్. ఇంకా మేమైతే అరగంటే టైం ఇచ్చిందండి మాకు. అరగంటలో మీరు రెడీ అయ్యి కింద ఉండాలి అని చెప్పేసి 7 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. అంటే 9కే టెంపుల్ క్లోజ్ అని చెప్పారు. అందుకని చెప్పి కొంచెం హడావుడిగా వెళ్దాం అంది అక్క. ఇంక అందరం వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోతామండి. ఇప్పుడు ఇంకా ఇదిగోండి రూములకి వచ్చేసాము. మళ్ళీ అమ్మటే ఇప్పుడు మేము దర్శనానికి బయలుదేరిపోతాం. మూడు రోజులు హింदी వచ్చిందా నీకు? अच्छा अच्छा बोलता है हिंदी में बात कर सकते हैं आप? నాకు హిందీ వచ్చు, హిందీ ఏమొచ్చు? ఈ ఊర్లో కాదు, ఈ ఊర్లోనే. हिंदी आती है आपको? नहीं आती है। ये दीदी है ना आपकी? दीदी बात करो, बात करो, सीखते हैं ना दीदी? तेलुगु तेलुगु ओनली तेलुगु। आंध्रा से आया हो? तुम सब भी आंध्रा से आई? వీడియో తీసుకుంటున్నావు అని మమ్మల్ని వదలవాయి. మా రూమ్ ఏది? అది మీరు తీసుకొని మాకు కట్టించారు. మీ రూమే బాగుంది. మీరు అన్ని ముచ్చట్లు వేసుకోండి. మా బ్యాగ్ బయటపడేసారు ఏమనుకొని. ఏంది ఇంక ఈ మాత్రం రూములు అందుకోలేదని అప్డేట్ చేశాను. అదే మరి చూసినవా మీకు మా వదిలి కూడా రూమ్ లో పెట్టాలా, మనుషుల్ని రూమ్ లో గొడవ చేస్తున్న సౌజన్య తేవాలమ్మా అంతే. ఆమె తెచ్చింది అన్ని ఒప్పుకుంది, అన్ని చేయాలి. ఏంటి కబుర్లు? ఏంది ఇటుది? పెద్ద తీసుకొని. అవునండి నిజమే, 4 బెట్లు ఉన్నాయి అందులో. పెద్దోళ్ళు ముసలోళ్ళు ముసకా ముతరా కింద పడుకో. మేమందరం కింద పడుకుని కూరదాని నువ్వు పైన పడుకుంటావు. అది అలా రూముల్లో కొద్దిసేపు గొడవ చేసామండి. అక్కని బాగా, ఆ రోజు అక్క వాళ్ళ పెళ్లి రోజు అనమాట, కాసేపు సందడిగా ఉండి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. ఇదిగోండి కిందకు వచ్చేసాం అందరం ఫ్రెష్ అయ్యి. ఏంద్రా లక్ష్మి ఆంటీ చెప్పులు వేసుకున్నావు? అయితే నువ్వు ఎట్టేసుకున్నావురా? ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడే అనమాట టెంపుల్. మాకు తెలీదు, చాలా క్యూ ఉందన్నమాట. వేరే దారిలో వెళ్ళాము, ముఖ దర్శనం అనమాట. ముఖ దర్శనానికి అయితే వెళ్ళాము. అది ముఖ దర్శనం చేసుకున్నాక మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి ఎలాగని చెప్పి అక్కడ కనుక్కొని, చాలా పెద్ద క్యూ అండి. 9ంటికి క్లోజ్ అన్నారు కదా, క్లోజ్ ఏం కాదండి, అసలు ఎంత పెద్ద క్యూ అంటే అంత పెద్ద క్యూ. మేము రూమ్కి వచ్చేసరికి కూడా 11:30 అయింది. 8ంటికి వెళ్ళిన వాళ్ళం. ఇదిగోండి ఇక్కడ కింద అనమాట, మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళే దారిలో ఇక్కడ స్వామివారు. ఇంకా దర్శనానికి ముఖ దర్శనం చూసుకున్నాక మళ్ళీ దర్శనానికి వెళ్తాము. అక్కడ కూడా ఫోన్ అలో లేదండి లోపల తీయటానికి. ముఖ దర్శనానికి వెళ్ళినప్పుడు తీస్తుంటేనే తీయొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని అక్కడ తీసాను, కానీ అక్కడ జనంలో సరిగ్గా కనిపించలేదండి స్వామివారు. దగ్గరికి వెళ్ళాం కానీ చాలా బాగా జరిగిందండి దర్శనం. పాదాలు అయితే తాకనిస్తున్నారు, పాండురంగ స్వామి పాదాలు తాకనిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళని. అంతసేపు క్యూలో ఉండి 2-3 గంటల క్యూలో ఉన్నది కూడా ఏమనిపించలేదు, చాలా హ్యాపీ అనిపించింది దర్శనం అవ్వగానే, స్వామివారిని చూడగానే. ఇదంతా కూడా టెంపుల్ అనమాట. ఏదో మొత్తానికి అక్కడ అంతా కడుతున్నారనమాట, రీమోడల్ చేస్తున్నట్టున్నారు. టెంపుల్ అంతా కూడా వర్క్ జరుగుతుందండి. కానీ మొత్తం తీశాను నేను టెంపుల్ అంతా కూడా, చూడండి.
స్వామివారి పాదాలు తాకటానికి ఇదిగోండి ఇది క్యూ పైనుంచి అనమాట, చాలా పెద్ద క్యూ అనమాట. ఇక్కడ పక్కనమ్మట షాపులు కూడా పైనే పెట్టుకొని భలే అమ్ముతున్నారండి. అక్కడంతా కూడా తీసాను ఆ క్యూ కూడా. ఇంకా అక్క వాళ్ళ పెళ్లి రోజు కదండి, ఇంకా నైట్ వచ్చేసరికి 11:30 అయిందని చెప్పాను కదా. అప్పుడు ఒక్క షాపు తీసుంటే ఎట్లాగో ఒక కేక్ కొనుక్కొని ఎగ్లెస్ది దొరికిందండి. తీసుకొని వచ్చి అక్కకైతే సెలబ్రేషన్ జరిగింది. మాకు అక్కడ హిందీలో మాట్లాడటం రాదు కదా, అక్కే మాట్లాడింది. అక్కకి సర్ప్రైజ్ అయితే ఇవ్వలేకపోయాం, అక్కతోనే మాట్లాడించి అక్కే తీసుకునేలాగా అయింది. ఇంకా ఇదిగోండి కేక్ అయితే కటింగ్ చేసాం అందరం. కాకపోతే పొద్దున్నుంచి ప్రయాణం దర్శనాలు కదండి, అందరం కొంచెం డల్ అయ్యాము. కానీ అందరం కాసేపు అయితే అక్కతో స్పెండ్ చేసి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పేసి ఇంకా కేక్ అయితే కటింగ్ అయిపోయింది. షన్ను అయితే చూడండి, అరే అత్తకు పెట్టు అని చెప్తే వాడు అత్తకు పెట్టకుండా అక్కకి వాడే తింటాడు, నోట్లో పెట్టుకున్నాడు. చాలాసేపు నవ్వుకున్నాం, చాలా బాగుందండి. ఇంకా నేను కూడా కేక్ తినిపించేసానండి అక్కకి, అక్క కూడా నాకు పెట్టింది. కాకపోతే ఇంకేంటంటే మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే 5కే లెగవమంటుంది. అప్పటికే 12 అయిపోయింది కదా, పడుకునేసరికి మేము స్నానాలు చేసి పడుకునేసరికి 1 అయిపోయింది. ఏంటంటే మార్నింగు ఇంకా చాలా చూడాలంట, చాలా ప్లేస్లు ఉన్నాయంట. పండరీలోనే ఉన్నామండి రూమ్స్ తీసుకొని. అక్కడ చుట్టుపక్కల సైట్ సీన్స్ చాలా ఉన్నాయంట, అవన్నీ చూడాలి, తొందరగా రెడీ అవ్వాలని చెప్పేసి అంటుంది అక్క. అందుకని రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.